Hey guys, hope you're all doing well. Today I'm going to introduce Mr. Parthasarathi. అతను మనకి ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్రీ రిలేటెడ్ టాపిక్స్ లో సపోర్ట్ చేస్తారు అండ్ ఈరోజు టాపిక్ కూడా అతనే తీసుకోబోతున్నారు. హోప్ యూ గైస్ ఫైండ్ దోస్ వీడియోస్ యూస్ఫుల్. హలో ఎవ్రీవన్, ఈరోజు August 12th వరల్డ్ ఎలిఫెంట్స్ డే సందర్భంగా మనం ఎలిఫెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు వరల్డ్ ఎలిఫెంట్స్ డే సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేసింది 2012 నుంచి. కెనడియన్ ప్యాట్రికా సిన్స్ అనే ఆవిడ అండ్ ఎలిఫెంట్ రీఇంట్రొడక్షన్ ఫౌండేషన్ థాయిలాండ్ అనే వాళ్ళు ఇలా వరల్డ్ ఎలిఫెంట్ డే సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తున్నాం. మనం 2024లో వరల్డ్ ఎలిఫెంట్ డే థీమ్ వచ్చేసి పర్సానిఫైయింగ్ ప్రీహిస్టారిక్ బ్యూటీ, థియోలాజికల్ రెలెవెన్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంపార్టెన్స్. అండ్ 2025లో వరల్డ్ ఎలిఫెంట్ డే థీమ్ వచ్చేసి మేట్రియార్క్స్ అండ్ మెమరీస్. ఇప్పుడు ఈ రెండు థీమ్స్ మనకి ఎలిఫెంట్ యొక్క లైఫ్స్ గురించి చాలా ఇన్సైట్ ఇస్తాయి మనకి. అంటే ఎలిఫెంట్స్ ఎలా మేట్రియార్క్స్, ఎలిఫెంట్కి ఎంత ఎకలాజికల్ ఇంపార్టెన్స్ ఉందో, ఇంకా థియలాజికల్ రెలెవెన్స్ ఉందో. అండ్ ఎలిఫెంట్స్ మనం ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్ట్స్ అంటాం. ఎందుకంటే ఎలిఫెంట్స్ అనేవి వాటి ఫుడ్ హ్యాబిట్స్, ఫోరేజింగ్ హ్యాబిట్స్, ఇంకా మూవ్మెంట్ ప్యాటర్న్స్ వల్ల ల్యాండ్స్కేప్స్ని, రివర్స్ని, ఇంకా రకరకాల వాటిని కాన్షియస్లీ ఆర్ అన్కాన్షియస్లీ డిజైన్ చేస్తూ ఉంటాయి. సో మనకి ఇంత ఇంపార్టెన్స్ ఉన్న ఎలిఫెంట్స్ని మనం ఎలా కన్సిడర్ చేసుకుంటాం? ఇప్పుడు ఐయుసిఎన్ అనేది రెడ్ లిస్ట్ ప్రకారం మనకి ఎలిఫెంట్స్ని ఎండేంజర్డ్ కేటగిరీలో పెట్టింది. అంటే ఎలిఫెంట్స్ రిక్వైర్ ప్రొటెక్షన్. ఆల్సో సైట్స్లో ఎలిఫెంట్స్ని మనం అపెండిక్స్ 1లో పెట్టాం. ఇండియాలో పరిస్థితికి వస్తే ఇండియాలో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం ఎలిఫెంట్కి మనం షెడ్యూల్ 1లో పెట్టాం. అంటే ఎలిఫెంట్ ఈస్ గివెన్ ద హైయెస్ట్ ప్రొటెక్షన్ స్టేటస్ అకార్డింగ్ టు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. ఇప్పుడు ఇండియాలో మనకి ఎలిఫెంట్ సెన్సస్ అనేది మనం 2017లో కండక్ట్ చేసాం, లాస్ట్ ఎలిఫెంట్ సెన్సస్. దాని ప్రకారం ఇండియాలో 29,964 ఎలిఫెంట్స్ ఉన్నాయి. ఆల్సో స్టేట్ విత్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఎలిఫెంట్స్ ఇస్ కర్ణాటక, ఫాలోడ్ బై అస్సాం అండ్ కేరళ. ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికి 120 నుంచి 142 ఎలిఫెంట్స్ ఉన్నాయి. ఇవి ఎక్కడ కాన్సన్ట్రేట్ అయి ఉన్నాయి? చిత్తూరు, అనంతపూర్ బెల్ట్లో ఒకటి, అండ్ ఆల్సో పార్వతీపురం, మన్యం ఈ రీజియన్లో ఒకటి. అండ్ నెక్స్ట్ coming to the elephant reserves, in India there are 33 elephant reserves. First elephant reserve is the Singhbum Elephant Reserve in Jharkhand, which is established in 2001. And also recently మనకి Tarai Elephant Reserve Uttar Pradesh లో 2024లో ఎస్టాబ్లిష్ చేశారు. మనకు ఆంధ్రప్రదేశ్లో రాయల ఎలిఫెంట్ రిజర్వ్ అనేది ఉంది చిత్తూరు డిస్ట్రిక్ట్ లో. ఇది ఎక్కడంటే బ్రహ్మగిరి, నీలగిరి, ఈస్టర్న్ ఘాట్స్ రీజియన్ లో ఉంటుంది. అండ్ కర్ణాటకలో we have the highest number of elephant reserves because there are highest number of elephants, and also the Western Ghats supports the biodiversity. అండ్ కమింగ్ టు ద కన్జర్వేషన్ ఎఫర్ట్స్, మనం ఈ ఎలిఫెంట్స్ ఎలా కన్జర్వేట్ చేసుకుంటున్నాం ఇండియాలో అని చూస్తే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ప్రాజెక్ట్ ఎలిఫెంట్. ఇది 1992లో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ కింద స్టార్ట్ చేశారు. దీని ఎయిమ్ ఏంటి? ఎలిఫెంట్ ని ప్రొటెక్ట్ చేయడం, హ్యాబిటాట్ ని కన్జర్వ్ చేయడం, అండ్ ఆల్సో మైగ్రేషన్ కారిడార్స్. ఇప్పుడు అండర్ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ మనం రీసెర్చ్ యాక్టివిటీస్ కూడా అండర్టేక్ చేస్తున్నాం. ఇంకా ప్రాజెక్ట్ ఎలిఫెంట్ కాకుండా వేరే కన్జర్వేషన్ యాక్టివిటీస్ ఏంటా అనుకుంటే దెర్ ఇస్ మైక్ అంటే మానిటరింగ్ ద ఇల్లీగల్ కిల్లింగ్ ఆఫ్ ఎలిఫెంట్స్. ఇదేంటంటే సైట్స్ ఇనిషియేటివ్ బోత్ ఆఫ్రికా అండ్ ఏషియాలో స్టార్ట్ చేశారు. 2004లో లాంచ్ చేశారు ఇండియాలో. నెక్స్ట్ ప్రాజెక్ట్ రీహాబ్ అంటే రెడ్యూసింగ్ ఎలిఫెంట్ హ్యూమన్ అటాక్స్ యూజింగ్ బీస్. ఇప్పుడు ఈ మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ ని మనం అవాయిడ్ చేయడానికి ఎలిఫెంట్స్ అనేవి బీస్ సౌండ్ రిపెల్ అవుతాయని తెలిసి కాదీస్ అండ్ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్ వాళ్ళు ఈ ఇనిషియేటివ్ తీసుకున్నారు. అండ్ ఇట్ హాస్ సిగ్నిఫికెంట్లీ రెడ్యూస్ ద మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్స్. అండ్ తర్వాత గజయాత్ర ఇనిషియేటివ్ మనం 2017లో తీసుకున్నాం. ఇది వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ యానిమల్ వెల్ఫేర్. ఈ గజయాత్ర అనేది ఎలిఫెంట్ కారిడార్స్ గురించి మనం అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తుంది. ఎందుకంటే ఈ కారిడార్స్ గురించి మనకు ఐడియా ఉంటేనే మనం మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ ని మనం అవాయిడ్ చేయగలం. అండ్ ఆల్సో ఇండియాలో స్మాల్ థింగ్ ఏంటంటే ఇండియాలో మనకు మ్యాక్సిమం కనిపించేది ఏషియన్ ఎలిఫెంట్సే. ఆఫ్రికన్ ఎలిఫెంట్స్ ఆర్ నాట్ ఫౌండ్ ఇన్ ఇండియా. ఏషియన్ ఎలిఫెంట్స్ లో కూడా there are three sub categories. ఒకటి ఇండియన్, నెక్స్ట్ శ్రీలంకన్, నెక్స్ట్ there is this Sumatran, and obviously Indian variant మన దగ్గర we can find. So this is the basic information about elephants which is relevant for examination. And elephants being gentle giants require protection, and hope this video gave you enough insights on the importance of elephant protection and also exam relevance. Thank you.